నమస్తే సార్, నా పేరు పమ్మి సాయి వెన్నెల సార్. మాది తుని నియోజకవర్గం, తుని రాజు గృహకల్ప సార్. మా ఆయన పమ్మి సాయి సార్. గత ఏడాది కొంచెం అనివార్య కారణాల వల్ల మా ఆయన గారు సూసైడ్ చేసుకొని చనిపోయారండి. అప్పటి నుంచి నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఏంటంటే నాకు నడువులో రాడ్లు, కాళ్ళలో రాడ్లు ఉన్నాయండి. ఇప్పుడు ఈ పాపకి 3 years అండి. 3 years అయితే కిడ్నీలో రాళ్ళు, కడుపులో కాయలు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఎటు పోషించుకోలేని పరిస్థితి అండి. నాకు వచ్చే 6,000తోనే నేను గడుపుకుంటున్నానండి. ఇప్పుడు నాకు ఏంటంటే పిల్లకి చాలా ఇబ్బంది అయిపోతుందండి. గతంలో నేను ఎంపీ సార్ గారికి ఫోన్ చేశానండి. ఆయన పాజిటివ్ గానే మాట్లాడారు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్తే ఆయన నేను చేస్తానమ్మా అని వేరే పంచగర్ల సందీప్ గారికి చెప్తే ఆయన పిఏ ఇంకేంటంటే చేస్తామమ్మా అని చెప్పారండి. గత 2 సంవత్సరాల నుంచి నేను అలా తిరుగుతూనే ఉన్నానండి. నాయకులు వచ్చారు, పరామర్శించారండి. కానీ సార్ ఏదైనా చెప్తేనే మేము చేయగలమమ్మా, మా చేతుల్లో ఏమీ లేదు కదా అని చెప్పారండి. వీళ్ళు పాజిటివ్ గానే మాట్లాడుతున్నారండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సార్ వరకు వెళ్తా లేదండి. నాకు ఎలా వెళ్ళాలనేది కూడా తెలుస్తా లేదండి. అక్కడ రెండోసారి వస్తే ఇంకా సార్ మంగళగిరిలో ఉంటారో అక్కడికి వెళ్ళిపోండి అంటున్నారండి. దయించిన పాపకి ఏదన్నా పార్టీ నమ్ముకున్నందుకు వాళ్ళ డాడీ లేకపోయినా కానీ పాపని అంటే వాళ్ళ డాడీ లేరు, కానీ మా డాడీ లేకపోయినా పాపను ఆదుకుంది అనేసి దానికి ఒక భరోసా కావాలి సార్. దయించిన పాపకి ఏదన్నా సాయం చేయాలి సార్. పవన్ కళ్యాణ్ సార్, మీరు మాట ఇచ్చారు సార్. వారాహిమత్ మాల్లో ఉండి వెళ్ళినప్పుడు నేను కలిసాను సార్ మిమ్మల్ని. లాస్ట్ టైం June లో మాట ఇచ్చారు సార్, కానీ మీ దాకా నాకు చేరలేదు సార్. దయించిన పాపకి ఏదైనా సాయం చేస్తారని నేను ప్రార్థిస్తున్నాను సార్. ప్లీజ్ సార్. చిన్న పాప సార్, దానికి 3 సంవత్సరాలకి చాలా బాధలు ఉన్నాయి సార్. కిడ్నీలో రాళ్ళు, కడుపులో కాయలు ఇలాంటివన్నీ. దయించి పాపను కాపాడండి సార్. మీ చేతిలోనే పెట్టాను సార్.